హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై లిటిల్ స్టోరీస్. ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే, నేను సింగిల్గా కాకుండా భోగి అండ్ సంక్రాంతి డే మొత్తం కలిపి ఒక సింగిల్ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను. తప్పకుండా చూసేయండి. ఇది భోగి డే అనమాట. భోగి డే మార్నింగ్ భోగి మంటలు వేస్తారు కదా! అందరూ ఏమేస్తారో తెలీదు. మా సైడ్ అయితే రేగు చెట్లు ఉంటాయి కదా! అవి ఎండబెట్టి అవి వేస్తారనమాట. ఇంకా అడిషనల్‌గా మాది బట్టల షాప్ కాబట్టి మా కిడ్స్ కోసం షాప్‌లో ఉంటాయి కదా! బాక్సెస్ కూడా మా వాళ్ళైతే వేసేస్తున్నారు. మీరు చూస్తున్నారా కదా! మా కిడ్స్ భోగి ఎలా చేస్తున్నారో. సో, ఇలా మార్నింగ్ భోగి మంటలుతో స్టార్ట్ అయింది ఈ భోగి డే అనమాట. మొత్తం బాక్సెస్‌తోనే నిండిపోయింది మా భోగి మంట అంతా కూడా. అసలు భోగి అనేది ఎందుకు చేస్తారో ఎవరికన్నా ఐడియా ఉందా? ఐడియా లేకపోతే నాకు తెలిసిన ఒక చిన్న స్టోరీ చెప్తాను. తెలియని వాళ్ళుంటే వినండి. చలి ఉంటుంది కదా! మనకి భోగి వస్తుంది అంటే జాన్యురీలో వస్తుంది. సో, మనకు చలి చాలా ఎక్కువ ఉంటుంది కదా! చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు అందరూ బాగా మండే ఎండలు అలవాటయ్యి మనకి అంత చలిని తట్టుకోవాలి అంటే కష్టం కదా! సో, ఈ ఎండని తెప్పించుకోవడానికి ఆ చలిలో ఈ భోగి మంటలు వేస్తారనమాట. మనకి ఉత్తరాయణం అని ఉంటుంది కదా! ఉత్తరాయణం ముందు రోజుకి చలి చాలా విపరీతంగా పెరుగుతుందనమాట. ఈ చలిని తట్టుకునేందుకు మనం మంచిగా మంటలు వేసుకుంటాము ఈరోజు. అందువలన ఈ రోజుకి భోగి అని పేరు కూడా వచ్చిందనమాట. ఇందులో మనం ఇప్పుడంటే ట్రెండ్ మారింది. అవి ఇవి ఏస్తున్నారు. ఇదివరకు రోజుల్లో అయితే అనవసరమైన వస్తువులుంటాయి కదా! అంటే యూజ్ చేసేసి పడేయాల్సిన వస్తువులు అయన్నీ ఉంచి పెట్టుకొని అవి వేస్తారనమాట. అంటే ఒక కొత్త పాతవి అన్నీ పడేసి కొత్తవి యూజ్ చేస్తారనమాట. సో, అలా కొత్త ప్రారంభానికి ప్రతీకగా మనం ఈ భోగి మంట అనేది వేస్తామనమాట. ఇలానే ఇది వేయడం వల్ల జనాల్లో కూడా కొత్త మరియు సానుకూలం అంటే పాజిటివ్‌గా ఆలోచనలు అవన్నీ రావడానికి అదొక వెల్కమింగ్ లాగా ఈ భోగి మంట వేస్తాము. సో, ఇంకా ఇంట్లో భోగి మంట వేసిన తర్వాత మేము ఇలా టెంపుల్ దగ్గర ఇట్లా ఒక గెట్ టుగెదర్ లాగా అందరూ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇట్లా భోగి మంట వేస్తారనమాట. సో, ఇంగా అలా మేమైతే పార్టిసిపేట్ ఏం చేయలేదు కానీ చూడటానికి వెళ్ళాము. ఇదంతా ఎర్లీ మార్నింగ్ 5 అప్పుడనమాట. ఇక్కడ కొంచెం ఎర్లీగానే 4కే స్టార్ట్ చేస్తారు. సో, ఈ భోగి మంటలన్నీ కంప్లీట్ అయ్యేసరికి మాకు 6 కల్లా భోగి మంటలు కంప్లీట్ అయిపోతాయి. సో, ఇది 5 అప్పుడు. సో, ఇంక అందుకని చాలా చీకటిగానే కనిపిస్తుంది. ఇక్కడైతే ఆవు పేడతో పిడకలు తయారు చేసి కింద అవి పెట్టారు ఒక లేయర్. పైన ఇలా రేగు కంపలు అంటారు గదా! ఇందాక నేను చెప్పా గదా! అట్లా రేగు కంపలు ఇట్లా కొన్ని కర్రలు పెట్టి కొంచెం ఫైర్ ఎక్కువ మందంటే ఫైర్ ఎక్కువ రావాలనేసి పెద్ద పెద్దవి పెట్టారనమాట. సో, ఇంకా ఇలా అందరూ కలిసి వచ్చిన వాళ్ళంతా ఇలా చిన్న చిన్న స్టెప్స్ అట్లా వేస్తూ ఉన్నారు. సో, ఇది నేను మీకు చూపియడానికి ఇలా క్యాప్చర్ చేశాననమాట. ఇంకిది ఆల్మోస్ట్ ఈ సెలబ్రేషన్స్ ఒక 6 దాకా చేశారు. ఇంకా లైటింగ్ వస్తే ఈ ఫైర్ అంత అట్రాక్టివ్‌గా ఉండదు గదా! సో, కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేస్తారు. చీకట్లో అయితే బావుంటుంది అనేసి. సో, ఇలా మేము కాసేపు ఇక్కడ చూసేసి వచ్చేసామనమాట. నేను ఈ ఫైర్ ఈ కింద ఆవు పిడకలు అంటే ఎందుకు పెడతారో అందరికీ తెలిసే ఉంటుంది. ఈ రోజుల్లో దీపాలు గానీ, ప్రమిదలు అలాంటివి కూడా ఆవు పిడకలతో తయారు చేస్తున్నారు. దాని నుంచి వచ్చే పాజిటివ్ వైబ్స్ అందరికీ స్ప్రెడ్ అవ్వాలి అనేసి. సో, ఇక్కడ కూడా ఇలా ఆవు పిడకలు చాలా పెట్టారు. ఆ ఆవు పిడకల నుంచి వచ్చే పొగ వల్ల మనకి ఇంకేదన్నా ఊర్లో కానీ, అట్లా ఏదన్నా నెగెటివ్ ఎనర్జీ ఉన్నా కానీ అవన్నీ పోతాయన్నమాట. సో, ఏవన్నా హెల్త్ ప్రాబ్లమ్స్, జలుబు అట్లాంటివి రాకుండా ఆవు నుంచి వచ్చే ఆ పిడకలతోటి పెడతారు. మనకు తెలుసు కదా! ఆవు పాలు, ఆవు నెయ్యి వాటన్నిటి వల్ల ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో. సో, అందువలన ఇలా ఆవు పిడకలు పెట్టి ఇలా మంట వేశారనమాట. సో, ఇంకిలా అందరూ చూసారా కొంచెం చిన్న చిన్న ఫన్నీ స్టెప్స్‌తో ఊరికే అలా డాన్స్ చేస్తూ ఉన్నారు భోగి మంట చుట్టూ. ఇదివరకు రోజుల్లో ఇట్లానే అందరూ ఫాలో అయ్యేవాళ్ళు. ఈ డేస్‌లో ఇంకంత మార్నింగ్ అయ్యే వేసేవాళ్ళు కూడా చాలా తక్కువైపోయారు నాకు తెలిసి. 4కి లేసి ఎవరు వేస్తున్నారు. ఇంకా అది అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్‌గా రంగోలీ టైమే కదా! ఇంకా నేను
ఇలా రంగోలీ వేస్తున్నాను ఇంటి ముందు. పెద్దది వేయలేదు. ఎందుకు అంటే ఎదురుగ్గా డస్ట్ అంతా అదే ఈ భోగి మంటది అంతా ఉంటుంది కదా! అది గాలికి లేచి దీని మీద పడుతూ ఉందనమాట. అందువల్ల నేను ఇంకా చిన్న రంగోలి వేసి ఇట్లా ఒక చిన్న దీపం ఇట్లా పీకాక్ లాగా ఉండి, ఒక ఫ్లవర్ లాగా అట్లా ఉండి చిన్న కుండ ఉండేది. చిన్న రంగోలి వేశాననమాట. ఇంక ఇది అయిపోయేసరికి నాకు ఆల్మోస్ట్ కొంచెం చూస్తే సన్ కూడా వచ్చేసింది. 7:30 అలా అయిపోయింది. ఇంకా ఇది అయిపోయిన తర్వాత మేము యాజ్ యూజువల్‌గా ఈరోజు అందరూ ఒంటికి నూనె పెట్టుకొని నలుగులాగా అట్లా తలస్నానం చేయాలంటారు కదా! ఇంక అందుకని మేము అప్పటికే ఆయిల్ పెట్టేసుకొని కిడ్స్‌కి అందరికీ ఆయిల్ పెట్టేసామనమాట. అలా పెట్టేసి అప్పుడు రంగోలీకొచ్చాము. ఇంక వెళ్ళిన తర్వాత స్నానం చేసేసి ఫ్రెష్‌గా ఇలా ఆ రోజు పొంగలి పెడతారు కదా! కంపల్సరీగా. సో, ఇంకిలా పొంగల్ చేసేసామనమాట. ఇంకా అందరం ఉన్నాం. మా తోడికోడలు వాళ్ళు వచ్చారు అందరికీ అనేసి మేము ఒక గ్లాస్ ఆఫ్ రైస్‌కి పొంగల్ చేసాము. ఇంకా అయిపోయిన తర్వాత ఇది దేవుడికి పెట్టేసి అప్పుడు మేము బ్రేక్‌ఫాస్ట్ చేస్తామనమాట. భోగి ఫెస్టివల్ అంటే ఆల్మోస్ట్ అందరూ దోస చేసుకుంటారంట బ్రేక్‌ఫాస్ట్ అని. అది ఎప్పటినుంచో ఉన్న సాంప్రదాయమే. సో, అలా ఇంక మేము ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్‌కి దోస ప్లాన్ చేసాము. సో, ఇంకా ఇలా పూజ చేసేసుకొని ఆ పొంగల్ పెట్టేసుకున్న తర్వాత మేము బ్రేక్‌ఫాస్ట్ చేశామనమాట. నెక్స్ట్ ఇంకా మా పాపకి భోగి పళ్ళు పోద్దామని అనుకున్నాము. ఇవొచ్చేసి ఇంకా ప్రీవియస్‌గా నేను మీకు చూపించలేదు కాబట్టి కొన్ని ఫోటోస్ కూడా యాడ్ చేశాను ప్రీవియస్‌గా. ఇది ఫస్ట్ టైము. ఫస్ట్ మంత్స్ అప్పుడనమాట. 10 మంత్స్ ఐ థింక్. అప్పుడు పాప ఉంటదో లేదో అనేసి జస్ట్ ఇంక ఊరికే అప్పటికప్పుడు అనుకోని అలా చేశాము. ఇది నెక్స్ట్ పాప 2 ఇయర్స్ అప్పుడు. నెక్స్ట్ నెక్స్ట్ 3 ఇయర్స్‌కి, నెక్స్ట్ 4 ఇయర్స్‌కి అనమాట. ఇది మా అన్నయ్య వాళ్ళ పాప లాస్ట్ బిఫోర్ ఇయర్. ఇంకప్పుడు ఎలానో హాలిడేస్‌కి ఇక్కడికే వస్తాం కాబట్టి మా పిల్లలకి కూడా కొంచెం ఇక్కడే కూర్చోపెట్టి పోసేవాళ్ళమనమాట. ఈ ప్రీవియస్ ఇయర్స్‌వి మీరెవరు నాతో అప్పుడు నేను ఛానెల్ క్రియేట్ చేయలేదు కాబట్టి మీతో కొన్ని చిన్న చిన్న ఫోటోస్ మాత్రమే షేర్ చేశాను. ఇది బిఫోర్ ఇయర్ అనమాట. ఇలా మా పాపకి 4 ఇయర్స్ పోసాననేసి ఇంకా 5 ఇయర్స్ కంపల్సరీగా పోయాలి సీక్వెన్స్‌గా అనేసరికి ఇంక ఈ ఇయర్ జస్ట్ ఊరికే మేము ఇంట్లో వాళ్ళ వరకే అలా పోసామనమాట. సో, జస్ట్ అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి ఇంకేం చేయలేకపోయాము. ఊరికే ఉన్న వరకు పోసేసాము. తర్వాత ఇంకా ఇలా మేము చేసుకున్న ఈ పిండి వంటలు మీకు చూపిస్తున్నాము. అది ఫెస్టివల్ డే కదా! కంపల్సరీగా సంక్రాంతి అంటేనే ముగ్గులు, పిండి వంటలు ఇలా ఇవే కదా మనం చేసుకుంటాము. సో, ఇలా ఇవి చేసుకున్నాము. ఇంకిక్కడ నైటొచ్చేసి టెంపుల్‌లో ఇక్కడ అమ్మవారికి పళ్ళు పోస్తారనమాట. ఇక్కడ చిన్న పిల్లలతో పాటు ఇక్కడ అమ్మవారి ఉత్సవ విగ్రహాలుంటాయి కదా! వాటికి కూడా వచ్చిన వాళ్ళతో ఇలా రేగు పళ్ళు అలా అన్నీ కలిపి భోగి పళ్ళు పోపిస్తారనమాట. సో, ఇంకా అది మీరు చూసినట్లయితే అందరూ ఇలా పోస్తారు. ఇంక అయిపోయిన తర్వాత నైట్ ఊరికే ఏదో ఒకటి తిందాము అనేసి మేము బయటికెళ్ళాము. మా వాడైతే ఈ బండి దిగనని గోల చేస్తున్నాడు. ఇది మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్‌దనమాట. సో, ఇంక మేము బయటికెళ్ళాలని ఊరికే అది తెచ్చుకున్నాము. ఇంకా వచ్చేసి బయట డిన్నర్‌కి వచ్చేసామనమాట నైట్. ఇది అరౌండ్ 9 అప్పుడు. ఇంక అందరం కలుసున్నాం కదా! ఎట్లాగో ఒక చిన్న గెట్ టుగెదర్ లాగా ఉంటది. కాసేపు టైమ్ స్పెండ్ చేద్దామని ఇలా వచ్చాము. వచ్చిన తర్వాత మేమైతే మంచిగా ఆకలి మీద ఉన్నాము. ఇక్కడ వీళ్ళేమో ఫెస్టివల్ బిజీ కదా! ఐటెమ్స్ చాలా స్లోగా ఇస్తున్నారు. మా హస్బెండ్ అయితే ఆనియన్ సలాడ్ ఇస్తారు కదా! దాని మీద సాల్ట్, కారం, పెప్పర్ ఉన్నయన్నీ వేసేసుకొని ఇలా ఆనియన్ స్లైస్ తినేస్తాడు. ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఒకసారి. ఎవరైనా తింటారో లేదో తెలీదు కానీ ఈయనైతే మా బ్యాచ్ మొత్తంలో ఈయనొక్కటే ఈ రేంజ్‌లో ఇచ్చిన సలాడ్‌కి న్యాయం చేస్తాడనమాట. అందులో ఏం టేస్ట్ ఉంటదో తెలీదు కానీ బాగా ఇలా తినడానికి ఇష్టపడతాడు. సో, ఇలా అయిపోయిన తర్వాత మేము చెప్పిన ఐటెమ్స్ వచ్చేసాయనమాట. మేము హెవీగా ఏం తినలేదు. జస్ట్ స్టార్టర్స్ తీసుకున్నాము. దీన్ని వెజ్ క్రంచ్ అంటారనమాట. మొత్తం వెజ్జీస్‌ని కుక్ చేసి, స్మాష్ చేసి ఏదో చేస్తారు. చాలా బావుంటుంది. మేము దీనికోసమే ఇక్కడికొస్తామనమాట. మా వాళ్ళైతే ఈ స్పైసీ గూడా ఎక్కువ ఉండదు. జస్ట్ పైన నట్స్ పౌడర్ అలా స్ప్రింకిల్ చేసి కొంచెం బావుంటుంది. పైన కూడా మనకి నువ్వులు అలాంటివన్నీ వేసి ఇస్తారనమాట. మీరు చూసినట్లయితే పైన నట్స్, నువ్వులన్నీ కలిపి ఆ పౌడర్ స్ప్రింకిల్ చేస్తారు. చాలా బావుంటదనమాట. మేము దీనికోసమే వస్తాం. ఈ ఐటెమ్ కోసమే ఈ హోటల్‌కి వస్తామనమాట. సో, ఇంకా ఈ డిన్నర్ ఇక్కడతో మేము ఎండ్ చేశామనమాట. ఇవి తినేసి జస్ట్ లైట్‌గా పుల్కా ఒక 2 తినేసి
ఇంక మేము ఇంటికి వెళ్ళిపోయామనమాట. ఇంక నెక్స్ట్ డే ఇలా మా భోగి డే ఎండ్ అయిపోయింది. ఇదొచ్చేసి నెక్స్ట్ సంక్రాంతి డే అనమాట. నేను ట్రావెల్ చేస్తున్నాను. హాలిడేస్ కదా! ఇంక మా మమ్మీ వాళ్ళ ఇంటికి. ఇంక చూస్తే ఇది వచ్చింది అంటే ఇంక కావాలి ఎంటర్ అయిపోయినట్లే. సో, ఇంకా ఫీల్ వేరు కదా! అమ్మ వాళ్ళ ఇంటికే వస్తూ ఉంటే, మా పిల్లలైతే ఇంకా గోల ఇచ్చినప్పటి నుంచే వెళ్ళాలి అని. బట్ ఒక 2 డేస్ అక్కడ, ఒక 2 డేస్ ఇక్కడ అయితే కొంచెం బావుంటుందని ఇంక అక్కడున్నామనమాట భోగికి. సంక్రాంతికి ఇక్కడికి వచ్చేసామనమాట. చూసారా ఇంకొచ్చేసాము. మా హౌస్ నియర్ వచ్చేసింది. ఇంగ ఇంటికెళ్ళేసి మేము మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఇంకా అవన్నీ కానిచ్చేసామనమాట. సో, ఇలా జర్నీ అయితే మేము ముందు రోజు కొంచెం అలసిపోయి ఉన్నాం కాబట్టి జర్నీ అంతా స్లీపే సరిపోయింది. సో, నేనసలేం క్యాప్చర్ చేయడానికి కూడా వీలవ్వలేదు. అసలు క్యాప్చర్ చేయడానికి కూడా పెద్ద ఏమి ఉండదనమాట దారిలో. సో, ఇంకా ఇలా మేము ఇంటికి రీచ్ అయిపోయాము మార్నింగ్. కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయామనమాట. సో, కొంచెం స్పెండ్ చేసినట్లు ఉంటది ఉన్న డేస్ అనేసి. ఇక రాగానే మా పాప అయితే స్టార్ట్ చేసింది. హ్యాపీ పొంగల్. మా పాప అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఎంతో చిన్న డ్రాయింగ్స్ అవి చేసుకుంటూ వాళ్ళు స్పెండ్ చేశారు. ఇక్కడ మాకొచ్చేసి సంక్రాంతి కాదు ఈ పండగ నెల అంటారు కదా! అది స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి ఇక్కడ కావలిలో పోలేరమ్మ అని ఒకటి పాతూరు అని ఉంటుంది. అక్కడ పెరుగన్నము, పొంగలి అలాంటివన్నీ పెడతారనమాట అమ్మవారికి. పెడితే ఇంటికి మంచిది అంటారు. సో, ఇంకా అది ఇచ్చి రమ్మనేసరికి మా మమ్మీ, నేను తీసుకొని వెళ్ళాను. దానికోసం నేను ఇంకా రెడీ అయిపోయాననమాట. ఈ టెంపుల్‌కి చాలా మంచి నేమ్ ఉంది. అది ఇప్పుడని కాదు, ఓవర్ ద ఇయర్స్ చాలా ఇయర్స్ బ్యాకే ఉందనమాట. ప్రతి ఇంటి నుండి ఒక్కసారైనా ఇయర్‌కి ఇస్తారు. పెళ్ళిళ్ళైనప్పుడు కానీ అట్లాంటి వాళ్ళు కూడా ఇస్తారు. ఇంక నేను రెడీ అయ్యేసి అక్కడికి వెళ్ళాననమాట. ఇలా రావి చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద ఇలా పోలేరమ్మ ఇలా వెలసి ఉంటదనమాట. సో, ఇంక వేపాకు, పెరుగన్నం, పొంగలి ఏదో ఒకటి ఎవరి ఇష్టం ఉంటే వాళ్ళు అట్లా పెరుగన్నం కూడా ఒట్టిగా తీసుకెళ్లరు. నైట్ స్నానం చేసి నీట్‌గా వండి, పెరుగు వేసి పెట్టి మార్నింగ్ దాంట్లో సాల్ట్ ఏం వేయకుండా జస్ట్ ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసి ఆ అన్నంలో కలిపి ఇలా పెడితే ఇక్కడ చూసారా ఈ కుండ దాంట్లో పెట్టేసి మనకు కొంచెం ప్రసాదంగా కొంచెం ఇస్తారనమాట. సో, ఇంక మనం వేపాకు తీసుకెళ్ళాలి. పసుపు, కుంకుమ ఇట్లా మనం తీసుకెళ్ళాలనమాట. ఇలా మా మమ్మీ కూడా పెరుగన్నం చేసి ఇస్తే నేను ఇక్కడ ఇవ్వడానికి వచ్చాననమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత ఏదన్నా షాపింగ్ చేద్దాం అనేసి నేను ఇలా షాపింగ్‌కొచ్చాను. ఇంకా ఇంటికొచ్చేసరికి మా మమ్మీ వేడివేడిగా లంచ్ కూడా రెడీ చేసి పెట్టింది. ఆ రోజు స్పెషల్స్ వచ్చేసి ఫ్రైడ్ రైస్ చేశాము. నెక్స్ట్ స్వీట్ కంపల్సరీ కదా ఫెస్టివల్‌కి. మనం ఎన్ని పిండి వంటలు చేసినా ఆ రోజు స్వీట్ స్పెషలే కదా! ఇది గ్రాస్ అనమాట. చైనా గ్రాస్ ఉంటుంది కదా! దాంతో హల్వా చేశారు. ఇది వచ్చేసి ఒక గ్లాస్ చైనా గ్రాస్‌లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత షుగర్ కూడా 1 గ్లాస్ వేసేసుకొని ఆపేసేయాలి. కొంచెం చల్లారిన తర్వాత ఒక 4 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ వేసుకొని ఇలా చూసారా ఇలా కలుపుతుంది. ఇలా కలిపేసి జీడిపప్పులు అవి కూడా మనం నట్స్ ఏం కావాలంటే అవి ఫ్రై చేసి పెట్టుకొని ఇలా మనం కప్స్‌లో పోసేసుకుంటే ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ గట్టిగా ఫార్మ్ అయిపోతుంది. ఇంక ఇది వచ్చేసి గోంగూర పచ్చడి ఫ్రైడ్ రైస్‌లోకి. ఇలా అన్ని ఐటెమ్స్ చేసేసుకొని ఇంకా ఆ రోజు మా పిన్ని వాళ్ళొచ్చారు, మా సిస్టర్స్ వచ్చారు. సో, ఇంకా మేమందరం కలిసి అలా మాట్లాడుకుంటూ ఫన్నీగా లంచ్ చేసేసామనమాట. సో, మీరు చూస్తున్నారా మా ముగ్గురు ప్లేట్స్ ఇవి. పక్కన పిల్లలొచ్చేసి వాళ్ళ గోలలో వాళ్ళున్నారు. సో, ఇంగ మేము చాలా డేస్ కాదు మంత్స్ అవుతుంది మీట్ అయ్యి. సో, ఇలా అందరం కలిసి కొన్ని ఫోటోస్ తీసుకొని, కొన్ని వీడియోస్ తీసుకొని ఇలా తినడానికి కూర్చున్నామనమాట. ఇంక తర్వాత ఇది సంక్రాంతి డే గదా! ఇలా మా పాపని రెడీ చేద్దామనేసి నేను హరిదాసు గెటప్ వేద్దామని పిల్లలకి పింక్ కానీ రెడ్ కానీ బాగుంటుంది. నా దగ్గర ఆ షేడ్లో పర్ణిక నువ్వు కూడా బాగా వేసుకుంటుందా పిల్ల పర్ణిక కొత్త 5 minutes ఇంకా తీసేది తలెత్తు
బాగానే ఉంది బ్యాక్గ్రౌండ్ ఇలా హరిదాసు గెటప్ వేస్తే మా పాప అయితే స్టెప్స్ ఆ స్టార్టింగ్ నుంచి తెగ ఊగుతుందనమాట. సో, ఇంకా ఇలా ఊరికే కాసేపు అలా ఫన్ చేశాము. ఇలా పిల్లలందరూ ఉన్నారు కదా! వాళ్ళు కొంచెం బావుంటుందిలే అనేసి ఇంక అలా చేసాము. ఎంత చేసినా పైన అదైతే నిలవట్లేదు పాప తల మీద. సో, నేను ఊరికే అలా పట్టుకున్నాను కొన్ని ఫోటోస్ కోసం. సో, ఇంకా ఆమె ఎన్ని చెప్పినా ఒప్పుకోకుండా ఇలా చిన్న చిన్న స్టెప్స్‌తో అయితే డాన్స్ చేసేస్తూ ఉంది. జస్ట్ ఊరికే ఒక ఫన్ లాగా ఇలా చేసాము. ఒక హాఫ్ అన్ అవర్ అట్లాగా. తర్వాత నైట్ అయిపోయిందనమాట. సో నేను బయట తీద్దాం అనుకున్నాను యాక్చువల్‌గా. బట్ అప్పటికే లైట్ ఫెయిల్ అయిపోవడం వల్ల నేను చేయలేకపోయాను. ఇంక నైట్ మా ప్లాన్ వచ్చేసి మూవీ వెళ్దామని 'గేమ్ చేంజర్' మూవీ వెళ్ళామనమాట. అందరం కలిసి 'గేమ్ చేంజర్' మూవీ వెళ్ళాం. మా పాప అయితే ఇంక అలసిపోయింది కదా మార్నింగ్ నుంచి. ఇంకా స్లీప్ వేసేసిందనమాట. మూవీ అయితే ఓకే బావుంది. రామ్ చరణ్ యాక్టింగ్ ఎవ్రీథింగ్ ఫైన్. నాకు నచ్చింది మూవీ. నెక్స్ట్ ఇంకా మేము టెంపుల్ వెళ్తున్నాము. ఇక్కడ మాకు టెంపుల్ నైట్ చేస్తారనమాట సంక్రాంతికి. సో, ఈ సంక్రాంతికి ఈ టెంపుల్ కంపల్సరీగా వచ్చిన వాళ్ళు తప్పకుండా వెళ్తారు. మేము ఇంక మూవీ నుంచి 10 అయింది వచ్చేసరికి. మేము టెంపుల్ వెళ్ళింది ఆల్మోస్ట్ 11:30 అప్పుడు టెంపుల్ వెళ్ళామనమాట. ఇంకా 1:30 దాకా ఇంక అక్కడ అలా తిరిగేసి వచ్చామనమాట. ఈ టెంపుల్ చాలా ఫేమస్. ఇది కలుగోలమ్మ టెంపుల్ అంటారు. ఊరికి ఎండింగ్‌లో ఉంటుందనమాట. అంటే నేను ఈ టెంపుల్ గురించి ఒక చిన్న హిస్టరీ ఉంది. అది మీకు చెప్పాలని నేను తెలియని వాళ్ళు గనుకుంటే తెలుసుకుంటారని ఒక చిన్న హిస్టరీ చెప్తాను. ఇక్కడ ఈ అమ్మవారొచ్చేసి స్వయంగా వెలిసిందే అనమాట. అలా పెద్ద కళ్ళు, అలానే విగ్రహం కూడా చాలా పెద్దదుంటుంది. ఇది ఊరికి చివరగా ఉంటుందనమాట ఈ టెంపుల్. ఈ టెంపుల్ హిస్టరీ కూడా 500 ఇయర్స్ బ్యాక్‌దనమాట. అప్పట్లో చిన్న చిన్న ఊర్లు ఉండేవి కదా! అందులో సర్వాయిపాలెం అని అట్లా అని పాలెం అలా ఉండే ఊర్లే ఉండేవి. అప్పట్లో అలా ఉంటే అసలు ఆ ఊర్లో అసలు పంటలే పండేవి కాదంట. ఇంకా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతుంటే ప్రజలందరూ కూడా వచ్చి శివాలయంలో అక్కడ దేవుడిని దండం పెట్టుకుంటే అప్పుడు అక్కడ వాళ్ళు చెప్తారంట, "ఎళ్లి రాగులు చల్లండి." అప్పట్లో తక్కువ కాస్ట్‌కి ఈజీగా పండేవి రాగులొక్కటే అని. సో, ఇంక వాళ్ళు అలా పండించిన తర్వాత చూస్తే పండించిన తర్వాత ఎవ్వరికీ పండలేదు. ఒక్క ఇంట్లో మాత్రం ఒక గంప రాగులు పండాయంట. ఇంక సో, అవే అందరూ పంచుకొని రాగి జావ అలా చేసుకొని తాగుదాం అనేసి ఇంకా ఊర్లో జనాలందరూ వచ్చి అలా తలా ఒక గుప్పెడు రాగులు తీసుకెళ్తుంటే అసలు ఎన్ని తీసుకెళ్తున్నా తరగట్లేదంట. వస్తూనే ఉన్నాయి. అసలు ఏంటా ఈ విచిత్రం అనేసి వాళ్ళు గంప బోర్లిచ్చి చూస్తే అందులో అమ్మవారిది ఒక చిన్న విగ్రహం బయటపడిందంట. అది ఒక పంచలోహ విగ్రహం అనమాట అమ్మవారిది. అసలు 9 అంగుళాలతో చాలా కళగా ఉందంట. అందులో నుంచి ఒక మాట కూడా వినపడిందంట. అందరూ ఇవి తీసుకొని అందరూ ఐకమత్యంగా ఉండాలి అనే భావంతోటి నేను ఈ విగ్రహం నుంచి ఉద్భవించాను అనే ఒక మాట వినపడిందంట. ఇంకా సో, ఆ అమ్మనే అలా ప్రతిష్ఠించారంట. చేశాక బాగా వానలు పడ్డం, పంటలు పండడం ఇలా అంతా బాగుండేదంట. రాత్రయితే కూడా అమ్మవారు ఊరంతా కూడా సంచారం చేసేవారంట. ఇంకా పేరు కూడా పెట్టాలి కదా! ఏ పేరు పెట్టాలా అని అందరూ కలిసి ఆలోచించి కళగా ఉంది కదా అని కలగల తల్లి అనే పేరు పెట్టారంట. దాన్నే కొన్ని డేస్‌కి కలుగోల శాంభవిగా. ఇంకా ఈ అమ్మవారు నైట్ చీకటి పడేసరికి అలా ఊరంతా తిరుగుతూ అసలు ఏం జరుగుతుందా అనేసి చూస్తూ ఉంటదంట నైట్ అంతా. ఇంకా చీకటి పడేసరికి అలా కొద్ది రోజులైతే ఉగ్ర రూపం అనమాట. అంటే కొంచెం కోపంగా అట్లా ఒక కత్తి పట్టుకొని తిరుగుతూ ఏ జంతువులు రానీయకుండా అట్లా ఊరంతా చూసుకుంటూ ఉండేదంట. అలా ఇలా మంచిగా ఉంటే ఎవరు నచ్చరు కదా! అట్లా ఓర్చక ఒక మాంత్రికుడు వచ్చాడంట. ఇలా అన్నీ
చేస్తూ అమ్మవారికి ఎదురు పడితే అమ్మవారు ఆయన్ని చంపేసిందనమాట. మీరు ఆ విగ్రహంలో చూసినట్లయితే చేతిలో కత్తి, ఇంకో చేతిలో ఆయన తల కూడా ఉంటుంది. మీరు బాగా గనుక అబ్జర్వ్ చేసుంటే. సో, ఇంకిలా డేస్ గడిచిపోతూ ఉండగా అమ్మవారు ఇంక నైటంతా తిరుగుతారు కదా! పొద్దునయ్యేసరికి విశ్రాంతి తీసుకుంటారంట. విశ్రాంతి తీసుకోవాలంటే ఇంక ఊర్లో అంటే అప్పట్లో పొద్దున్నే 3:40, 4 కల్లా కోడికూతలని వీళ్ళు పనుల్లో అందరూ బిజీ అయిపోతారు కదా! దంచడాలు అట్లాంటివన్నీ ఎక్కువ ఉండేయి కదా! అలా అయిపోయేసరికి ఇవన్నీ వినపడని ప్లేస్‌కి నన్ను తీసుకెళ్ళండి అని అడిగారంట అమ్మవారు. సో, ఈ పనులన్నీ వాటి డిస్టర్బెన్స్ వల్ల ఉంటుంది అనేసి ఊరి చివర ఒక అరణ్యం ఉంటే అక్కడ తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్ఠించారంట. ఇంకా అది క్రమంగా ఊర్లో కలిసిపోయింది. ఇలా పూజలు అందుకుంటూ ఉండగా కొన్ని ఇయర్స్ గడిచిన తర్వాత అమ్మవారు ఇక్కడ కూడా నాకు వద్దు అన్నారు. ఎందుకు అంటే ఒక పూజారి ఉంటే ఆ పూజారి కోరుకుంటారంట. ఇలా ఇక్కడ ఉంచడం ఊరి చివర అందరికీ రావడం ఇబ్బందిగా ఉంది అనేసి. సో, ఇంకా దాన్ని తీసుకొచ్చి కావలి ఊర్లో ప్రతిష్ఠించారు. కొంచెం ఊరికి చివరగా. సో, ఇది టెంపుల్ హిస్టరీ. ఇక అప్పటినుంచి ఆ టెంపుల్ చాలా ఫేమస్ అయిందనమాట. సో, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు గనక వీడియో నచ్చితే మా సెలబ్రేషన్స్ కనుక నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. టేక్ కేర్. వన్స్ అగైన్ హ్యాపీ పొంగల్ అందరికీ.